అమ్మా అమ్మా నన్ను క్షమించమ్మా. రాత్రి నాన్నగారు కళ్ళ కొనపడ్డారమ్మా. మామూలుగా కాదు, ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు పూలమాలతో ఊరేగారే అలా కనపడ్డారు. అమ్మా అమ్మా కనిపించి ఏం చెప్పారో తెలుసా? ఈసారి కూడా నువ్వు ఎమ్మెల్యేగా గెలవాలి, నిన్నెప్పుడు ఎమ్మెల్యేగానే చూడాలి, అందుకు అమ్మని ప్రచారానికి తీసుకెళ్ళు అన్నారు. నన్ను ఆశీర్వదించమ్మా. నాకు మంచి ఇష్టం ఉండదు, చెడే ఇష్టం, అదే చేస్తాను అంటే నా చేత ఈ విధోపం చేయించారు కదరా. నువ్వు రాకపోతే ఏం జరుగుతుందో తెలుసా? ఏం జరగదు. నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావరా? నీలాగే ఓట్లు అడుకోవడానికి. ఇది నా ఇల్లు, ఆవిడ మా అమ్మ. మాకు అమ్మే. ఏంటే? అదే మా క్యాండిడేట్ వాళ్ళ అమ్మ. అమ్మ ఓటు నాది, అమ్మ ప్రచారం వల్ల వచ్చే ఓట్లన్నీ నావే. కాదు, నావి. నువ్వు విత్డ్రా చేసుకుంటే మంచిది. నేను నీ ₹1,00,00,000 ఇస్తాను. పట్నం వెళ్ళి ఏదైనా పెద్ద హోటల్ పెట్టుకుని బతుకో, సొంత ఇల్లు కట్టుకుని అందులో అడుగు పెట్టు. తను వెళ్ళేది ఇంట్లో కాదు బ్రదర్, అసెంబ్లీలోకి. ఎక్కడి నుంచో వచ్చి వీళ్ళందరినీ రెచ్చగొడుతున్నావు, నాకు నిద్ర లేకుండా చేస్తున్నావు. మర్యాదగా చెప్తున్నాను, వెళ్ళిపో. వెళ్ళిపో వెళ్ళిపో, లేదా మెంటల్ గాని ఏం చేస్తాను. పెడతాను, అమ్మనేం చేయకు. వెళ్ళమని చెప్పవే, లేదా అమ్మని గొంతు చంపేస్తాను. చెప్పవే. పెడతాను, అమ్మనేం చేయకు. చూడు, పోటీ నీకు నీ చెల్లికి, పగ నీకు నాకు. మధ్యలో అమ్మ జోలికొచ్చావు. వీడి చిటికెను వేలు నా మీద పడ్డా ఈ ముష్టిదాన్ని రాజకీయాలొద్దు, ఎలక్షన్స్ వద్దు, గొడవలొద్దు. నాకు మా అమ్మ తప్ప ఎవరు లేరు. మీకు దండం పెడతాను, వెళ్ళిపోండి. నాకు మా అమ్మ కావాలి, నాకు ఎలక్షన్స్ వద్దు. చూడు, రాత్రికి రాత్రి విత్డ్రా చేసుకుని ఊరొదిలి వెళ్ళిపోవాలి. తెల్లారేసరికి మీరెవరైనా కనిపించారో అమ్మని లేపేస్తా. బాగా తినండి, మొహమాట బాగా తినండి. ఏంట్రా మీద ఆపండి, తీరిక పోచేస్తారేంటి? ఆపండి. ఆపండ్రా. వీళ్ళంతా మనవాళ్లే కదా, వాళ్ళలో వాళ్ళే ఎందుకు కొట్టుకున్నారండి? వాళ్ళు కొట్టుకోవడం లేదు బంగారం. నీ మరదల ఐశ్వర్యకి వెన్నెముకలా ఉన్నాడే శివకాశి, నాకు మేకై కూర్చున్నాడే, వాడు కొట్టాడు. నాకేం అర్థం కావట్లేదండి. శివకాశి నిన్ను చంపడానికి వచ్చాడు బంగారం. నీ ఉప్పు తినవాళ్ళు కదా, ఊరుకుంటారా? అడ్డుపడ్డారు, రక్తం వచ్చేలా కొట్టాడు. కట్ చేయి. శివకాశి రావడం ఏంటి, కొట్టడం ఏంటి? ఏంటంటే కథలు చెప్తున్నారు? ఇది మామూలు కథ. శివకాశి నిన్ను చంపడమే క్లైమాక్స్. అయినా శివకాశి నన్నెందుకు చంపుతాడండి? క్లియర్గా చెప్పాలి, నేనే శివకాశి అనుకో. ఇదా శివకాశి ఈ దుర్గాప్రసాద్ భార్య కళ్యాణిని చంపడానికి తెచ్చిన కత్తనుకో.
ఈ కత్తితోనే నిన్ను హత్య చేశాడనుకో. మీరు ఇంతమంది ఉండగా తనొచ్చి ఎలా హత్య చేస్తాడండి? వాడ్రాడే, నేనే చంపుతా, అనుమానమే వద్దు, ఇది నిజం. మీ నాన్న ఏం చెప్పాడో తెలుసా? చస్తావో చంపుతావో నీ ఇష్టం, గెలుపే ప్రధానమన్నాడు. ఈ కత్తితో నిన్ను చంపుతా, నీ చావుని ఆ శివకాశి పైకి తోస్తా, ఒక్క దెబ్బకి. ఏంట్రదే అది? వద్దండి. ఈ ఎలక్షన్ లో నేను గెలవాలంటే నువ్వు చావాలి. తప్పదు తల్లి, తల్లి బంగారం, నువ్వు చస్తేనే నాకు సింపతి వస్తుంది, ఇంకెవ్వరు చచ్చినా రాదు. మీకు దండం పెడతా, నన్ను వదిలేయండి. అయ్యయ్యో, నిన్ను చంపకుండా ఉండలేను బంగారం. నువ్వు చచ్చావని ఇప్పటికే మన నియోజకవర్గంలో వీధి వీధికి పోస్టర్లు అంటించిపోతున్నారు తెలుసా? రేయ్, వదిలికి చూపించరా? చూపించండి రా. దుర్గా ప్రసాద్ భార్య దారుణ హత్య. రేయ్, తీయండ్రా. ఏంటన్నయ్యా, ఎక్స్పెక్ట్ చేయలేదు కదా, వచ్చేసా. రేయ్, ఫోన్ వస్తే మాట్లాడాలి లేదా కట్ చేయాలి, అంతేగాని బుర్ర లేకుండా ఇలా బోర్లా పెట్టకూడరా బొట్టు. వినకూడంది వినేసా, వచ్చేసా, చూడకూడంది చూసేసా. దీన్ని చంపి నిన్నెలా ఇరికించాలా అని తల బద్దలు కొట్టుకుంటుంటే చావుని వెతుక్కుంటూ నువ్వే వచ్చావు. నేను చాలా అదృష్టవంతుణ్ణి తమ్ముడు. ఐ లవ్ యు. నాకు మంచి ఇష్టం ఉండదు, చెడే ఇష్టం. అదే చేస్తాను. ఇప్పుడు నేను నీకు దింపుతా కత్తి. గౌరవనీయులైన ఎస్పీ గారికి, దుర్గా ప్రసాద్ భార్య కళ్యాణి అను నేను నమస్కరించు రాయినది. ఏంట్రా రాసే? ఈ ఉత్తరం ఎవరి నిర్బంధంతో కాకుండా నా ఇష్ట ప్రకారమే రాస్తున్నాను. ఏ కారణం చేతనైనా నేను చంపబడినట్లయితే నా చావుకి కారణం పూర్తిగా ఏంట్రా పూర్తి? అనే నన్ను చదవని. నా చావు కారణం పూర్తిగా నా భర్త శ్రీ 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 చెన్నమనేని దుర్గా ప్రసాద్. దయచేసి ఈ లెటర్ నే నా మరణ వాంగ్మూలంగా పరిగణించవలసిందిగా కోరుచున్నాను. ఒరే బొట్టు, ఆ పెన్ని ఇట్లు వదినమ్మా. వద్దు. అవునమ్మా, ఈ లెటరే నీ ప్రాణాలు కాపాడే పోలీస్ బందోబస్తు. పెట్టు వదినమ్మా. ఇప్పుడు నీ భార్య నేను చంపినా అది నీ అకౌంట్ లోకే వస్తుంది. అది నేను చెప్పట్లేదమ్మా, ఈ లెటర్ చెప్తుంది. రేపే ఎలక్షన్, టాప్ టు బాటం మూసు కూర్చో, లేకపోతే నీ భార్యని చంపి ఆ శవం చేతిలో ఈ లెటర్ పెట్టి నీ మావింటి ముందు పడేస్తా. అప్పుడు దిగుద్ది నీకు అసలైన బేకు. వస్తా అన్నయ్య. ఏయ్, క్షమించాలి, మిమ్మల్ని కాపాడటం కోసం ఇలా చేయాల్సి వచ్చింది. ఓటింగ్ అయ్యేంత వరకు మీరు ఇక్కడే ఉండాలి. పెద్ద పేరు మీద ఉన్న మంచి చేస్తానా? నాకు మంచి ఇష్టం ఉండదు, చెడే ఇష్టం. అదే చేస్తాను. కూర్చోండి. ఏం పెద్ద ఆయన, బాగున్నావా? బాగున్నాను దుర్గా. ఆస్తి అమ్ముకునే ముందు ఒకసారి ఆలోచించుకో దుర్గా. అర్రే, లాభాలు రాని మిల్లుని ఎంతకాలం భరించమంటావు?
ఏదైనా మీ వంశంలో ఆస్తి నమ్ముతున్నవాడివి నువ్వేనయ్యా. అరే నీ అమ్మ, 2 కోట్ల ఆస్తి అమ్ముతున్న నాకు లేని బాధ సాక్షి సంతకం పెట్టడానికి వచ్చిన సింగిల్ టీ గాడివి నీకెందుకయ్యా బ్రాద? మూసుకుని టీ తాగి కూర్చో. అయ్యా రెడీయా? రెడీ సార్. ఇవ్వండి. ఆగండి. ఏయ్, ఏంటి? మీరు కొనే ఈ మిల్లు వంశపారంపర్యంగా వస్తున్న ఆస్తి. ఈయనకు శక్తి అని ఒక తమ్ముడు ఉన్నాడు. ఈ ఆస్తిలో అతను కూడా బాగుంది. అవును, మా వాడి సంతకం లేకుండా ఈ ఆస్తిని కొనడానికి వీల్లేదు. రాయ్ 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 రాయ్, వాడు చచ్చిపోయాడ్రా. దానికి రుజువు లేదు. అవును, చెన్నమనేని రాజేశ్వరరావు గారికి నిజమైన వారసుడు మా శక్తే. మా శక్తి తిరిగి వస్తాడు. తిరిగొచ్చేది. తరుగు. ఉండరా. ఉండే. కూర్చోండి కూర్చోండి. పేపర్లు తిండి సంతకం పెడతా. మరి మీ తమ్ముడి విషయం? ఏంట్రా తమ్ముడు 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 తమ్ముడు? వాడు పారిపోయి 15 ఏళ్ళయింది. వాడికి రోడ్డు. మీ తమ్ముడు చనిపోయాడని రుజువు కాకుండా మిల్లు కొనడం అంటే ఏయ్, మైండ్ పోయిందా? వాడే లారీ కిందో బస్సు కిందో రైలు కిందో పడి చచ్చుంటాడు. మట్టిలో కలిసిపోయి ఉంటాడు. వాడు తిరిగి రావాలంటే ఆ మట్టిలోంచి మొలిచి రావాలి. భూమిలోంచి మళ్ళీ పుట్టుకు రావడానికి వాడేమన్నా దేవుడా? రాయ్, ఎవరా వాడు తమ్ముడు? గుర్తుపట్టావా అన్నయ్య? గుర్తుకొచ్చావురా, కానీ నీ గుర్తే లేకుండా చేస్తాను. నా వంశంలో నాకెవ్వరూ పోటీగా ఉండకూడదు. అందుకే ముందు నిన్ను చంపుతాను. రేయ్, తీసుకురండి రా పెట్రోల్. అన్న, ఆయన ఎవరో తెలియక ముందు నువ్వు కొట్టమంటే కొట్టావు, తిట్టమంటే తిట్టావన్నా. తమ్ముడని తెలిసాక ఎలా చంపుతావన్నా? నన్నే ఎదిరిస్తావా? అప్పటికన్నా చెన్నమనేని రాజేశ్వరరావు గారు రక్తం మీద తిరుగుబాటు చేసేంత నీచులం కాదన్నా. క్షమించన్నా. నేను తీసుకొచ్చి కలుస్తాను. ఒరే ఆగరా, నీ వల్లే నీ తండ్రి చనిపోయాడు. నువ్వు చేసిన తప్పు నీ తమ్ముడి మీద వేసి వాడి ఇంటి నుంచి పంపేలా చేశావు. 15 ఏళ్ళ తర్వాత వాడు తిరిగి వస్తే మళ్ళీ వాడిని చంపుతానంటావేంట్రా? ఇప్పటికైనా మారా. మారతా, వీణ్ణి చంపిన తర్వాత మారతా. ఒరే అమ్మా, నువ్వు ఆగమ్మా. నా చావుతోనే నువ్వు మారతానంటే నేను చావడానికైనా రెడీ. శక్తి, అమ్మా, ఇది మంచిది కాదు. నాకు మంచి ఇష్టం ఉండదు, చెడే ఇష్టం. అదే చేస్తాను. వదలండి. వద్దురా. ఒరే, నా మాట వింటా. వద్దురా. ఇది నాన్న దెబ్బ. నువ్వు చేసిన తప్పుకి నాన్న నన్ను కొట్టిన బెల్ట్ దెబ్బ. లే, లే! కన్న తల్లిని గొడ్ల చావుల్లో పెట్టి పని మనిషి కన్నా హీనంగా చూసినందుకు ఈ అమ్మ దెబ్బ. తోడబుట్టిన ఒక్కగానొక చెల్లిని రోడ్ల పాలు చేసినందుకు అన్నగా ఇది నా దెబ్బ. వాడిని వేసేయండి రా.
రేయ్ నా కూతుర్నే చంపాలని చూస్తావరా? శక్తి, వాడు ఎన్ని తప్పులు చేసినా నీ కన్నా వాడు ఎవరి చేతిలోనూ చావకూడదు. వెళ్ళు, వెళ్ళి వాడిని కాపాడు. వెళ్ళు శక్తి. వాడు ఒంట్లోంచి ఒక రక్త బొట్టు పడినా అది వాడిది కాదు, మీ నాందే. హే, వాడిని నమ్మొద్దు. వాడు పెళ్ళాన్నే చంపాలనుకున్నాడు. రేపు నిన్ను కూడా చంపుతాడు. నీ చేత్తోనే వాణ్ణి చంపే. నా పదవులు ఆస్తులు నన్ను కాపాడలేదురా, సొంత రక్తం కాపాడింది. మన వంశానికి నిజమైన వారసుడివి నువ్వేరా. నేను నీ ఆస్తిలో భాగం కోరుకున్నాను, కానీ నువ్వు నా చావులో భాగం కోరుకున్నావు. నన్ను క్షమించు. ఇదిగో తీసుకో. నన్ను చంపే చంపే. నిన్ను చంపాల్సింది, క్షమించాల్సింది నేను కాదు, అమ్మ. వీళ్ళ అమ్మని క్షమాపణ అడుగు. అమ్మా, నన్ను క్షమించు. చిన్నప్పుడు ఇల్లు వెళ్ళిపోయిన ఎమ్మెల్యే తమ్ముడు చనిపోయాడంట. శవాన్ని ఇంటికి తెచ్చారంట. శక్తి
ఎంత పని చేసేవరా శక్తి, ఎప్పుడొస్తావు అని ఎదురు చూసేవాళ్ళు, ఇలా శవంగా వస్తావు. ఊరుకో దుర్గా, ఊరుకో. శక్తి సార్ మాది చాలా బ్యూటిఫుల్ ఫ్యామిలీ అంటూ ఎప్పుడు ఈ ఫోటో చూపించేవాడు సార్. ఎప్పుడు చూసినా అమ్మ నాన్న అన్న చెల్లి అనేవారు సార్. అమ్మకు చూపించండి. అమ్మ చూడండి అమ్మ. నేను ఇలా చూడటం కోసమే నేను ఇంకా బతికున్నాను. వీడొచ్చాడేంట్రా? ఒరిజినల్ తెచ్చాడేమో. అయ్యయ్యో ఎంత ఘోరం జరిగిపోయింది అన్నయ్య. నీ తమ్ముడు చనిపోలేదన్నయ్య, బతికే ఉన్నాడు. నేను నీ తమ్ముణ్ణి కాదా అన్నయ్య? నీ నియోజకవర్గంలో నీ ప్రజలందరూ నీ తమ్ముళ్ళు కాదా? నీకు నిజం చెప్పబోతున్నాను, ఇదంతా ఓ పెద్ద నాటకం. ఇంకేందంటావన్నా? ప్రపంచమే ఓ రంగస్థలం, అందులో మనందరం నటీనటులం అన్నారు పెద్దలు. చనిపోయిన ఈ శాల్తి క్యారెక్టర్ అయిపోయిన నటుడు. శవం పక్క నేడుస్తున్న ఈ దుర్గాప్రసాద్ క్యారెక్టర్లో జీవించేస్తున్న నటుడు. ఇదంతా చెప్పడానికి వచ్చిన నేను ఓ సాధారణ నటుడు. ఒరే శక్తి, ఒరే శక్తి, నటన అన్నానని మీ అన్నయ్య పెడుతున్నది దొంగ కన్నీళ్లు కావురా, నిజమైన కన్నీళ్లురా, నిజమైన కన్నీళ్లు. అన్నా ఈడు శవాలతో కూడా మాట్లాడేస్తున్నాడంటే విశ్వవిఖ్యాత నట సార్వభౌముడికి ఏమైనా దగ్గర చుట్టమేమో. శక్తి జోబులో ఏదో డబ్బున్నట్టుంది. కాదు, ఇది కాగితంలాగుంది. ఒరిజినల్ ఏమో. ప్రియమైన అన్నయ్య గారికి మీ తమ్ముడు శక్తి రాస్తున్న వీడ్కోలు ఉత్తరం. 15 సంవత్సరాలు నేను మీ అందరికీ దూరంగా బ్రతికాను. నాన్నగారు బ్రతుకుండగా నన్ను ఊర్లోకి రావద్దన్నారు, అందుకే ఊరు వదిలేశాను. కానీ ఆస్తిలో నా వాటా మాత్రం నేను వదులుకోలేదు. నీ వాటాని నువ్వు తీసుకోగా మిగిలిన నా వాటాని మన ఊర్లో ఉన్న పేదలకి అనాథలకి రాసేయ్. ఒకసారి ఇటు బాబు. గౌరవనీయులైన పెద్దలారా, ఒకవేళ మా అన్నయ్య కక్కుర్తిపడి నా వాటా నాకు పంచడానికి ఒప్పుకోకపోతే మీరు దాన్ని మన నియోజకవర్గంలో ఉన్న అనాథలందరికీ పంచేయండి. ఈ కార్యక్రమం పూర్తి చేశాకే మీరు నా శవాన్ని పూడ్చిపెట్టండి. ఇట్లు నీ తమ్ముడు శక్తి. చూసావంటయ్యా, జన్మ అంటే మీ తమ్ముడిది, ఇవాళ వాడు చచ్చి బతికాడు. ఇది నా తమ్ముడు రాసిన ఉత్తరం కాదు. అది నీ తమ్ముడి శవం కాదా? అవును, అది ఆయన జేబు నుంచి తీసిన లెటరే కదా. ఇది నా తమ్ముడు చేతిరాత కాదు. మరి ఆ లెటర్ ఆ తమ్ముడు రాయకుండా ఈ తమ్ముడు రాశాడా అన్నయ్య? ఇది ఖచ్చితంగా నా తమ్ముడు రాసిన ఉత్తరం కాదు. కాదని పెద్దలు ఒప్పుకోవాలి కదయ్యా. ఒప్పిస్తా. ఇదిగో, ఇది చిన్నప్పుడు మా తమ్ముడు రాసుకున్న నోట్బుక్. 2 రాత్రులు ఒకటేనా చూడండి. 2 రాతలు ఒకటే. సంతకం కూడా పుస్తకంలో చేసినట్టే ఉంది. అయితే ఆస్తి అనాథకు పంచేదాకా తమ్ముడిని పూడ్చిపెట్టకూడదా? రాయ్ ఆస్తిలో ఒక్కడు కూడా వాటా అడగడానికి వీల్లేదు. అయితే శవాన్ని కూడా తీయడానికి వీల్లేదు. వీడు నా తమ్ముడు కాదు. ఆస్తిలో వాటా ఇవ్వాల్సి వస్తుందని మాట మారుస్తున్నావా అన్నయ్య? ఇదిగో, ఇప్పుడు దాకా తమ్ముడు అన్నావు, మళ్ళీ కాదంటావే. ఆ స్థానాలకు పంచనంటే ఎలాగయ్యా? పంచు. చెప్పండి రా. ఊరి ప్రజలందరూ మమ్మల్ని క్షమించాలి. మేము గవర్నమెంట్ హాస్పిటల్లో వార్డ్ బాయ్స్. ఓ అనాథ శవాన్ని తీసుకొచ్చి అది శక్తి శవంగా నమ్మించమన్నారు. ఏదో డబ్బు కక్కుర్తిపడి మేము ఆడిన నాటకం ఇది. ఆ ఫోటో కూడా ఆయన ఇచ్చిందే. మమ్మల్ని క్షమించి వదిలేస్తే మా శవాన్ని తీసుకొని పారిపోతాం. చిన్న చచ్చిపోయాడు, అబద్ధం ఎందుకు చెప్పావు? ఇలాగేనా అమ్మ కడుపు కొద్ది పెంచాలని చూస్తున్నావా? ఏంటి అరుస్తా? నన్నే ఎదిరిస్తావా? గొంతు పిసికి చంపేస్తా. నువ్వెవడివిరా చెయ్యి తీయమంటానికి? అక్కా చెల్లున్న ప్రతి వారికి అడిగే హక్కుందిరా. రాయ్, ఇది మా కుటుంబ విషయం. ఏంటి నా కుటుంబ విషయం? చెల్లిని ఇంటికి పిలిచి సీమంతం చేస్తే అది కుటుంబ విషయం. అదే చెల్లికి జీవితాంతం అండగా ఉంటే అది నా కుటుంబ విషయం. అంతేగాని మర్డర్ చేసేది మా కుటుంబ విషయం అంటే ఇక్కడున్న వాళ్ళు ఎవరు ఊరుకోరు. చేతీరా.
ఇస్తావా నన్ను తీయమంటావా? దుర్గా చేతి పెద్ద అని చెప్తున్నాడుగా దుర్గా చేతి. ఏంటి నేను చచ్చిపోయానా? నేను చచ్చిపోయానని ఊరంతా చెప్పావంట? ఆ? నాకెందుకు చెప్పలేదు? నీకెందుకురా చెప్పాలి? చెప్పాలమ్మా, నేనేగా నీకు దించేది మేకు. డెత్ సర్టిఫికేట్ తెస్తానన్నప్పుడే అనుకున్నా నువ్వు ఇలాంటి జిగ్ జాగ్ ఏదో చేస్తావని. ఈ నోట్బుక్ తీసుకెళ్ళి రాయడం ప్రాక్టీస్ చేశా, అందుకే రాత సేమ్ టు సేమ్ దించేశా. ఎందుకు చేస్తున్నావురా ఇవన్నీ? చెప్తారు, ఎలక్షన్స్ వస్తున్నాయిగా, అప్పుడు చెప్తా. వస్తా అన్నయ్య.